హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ సంస్థలో క్లర్క్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఒక సంస్థ అనమాట. సో ఇది మనకి మహారాష్ట్రలో ఉంది. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఎన్పిసిఐఎల్ నుంచి 2 సంవత్సరాల పాటు పనిచేయడానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అయితే కోరడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లరికల్ అసిస్టెంట్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. క్లరికల్ అసిస్టెంట్ కింద 6 వేకెన్సీస్, ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 రకాల వేకెన్సీస్కి సంబంధించి 2 ఇయర్స్ పాటు మ్యాక్సిమం అయితే ఈ పోస్ట్కి సంబంధించి పనిచేయడానికి సంబంధించిన టెన్యూర్ అయితే ఇచ్చారు టైము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లరికల్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వారు, అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి దానితో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నటువంటి వారు క్లరికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి 9th ఆగస్ట్ లోపు ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 18 నుంచి 47 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీస్కి 18 నుంచి 50 సంవత్సరాలు, అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 52 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి 9th ఆగస్ట్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లరికల్ అసిస్టెంట్ పోస్టులకి 28,100 రూపాయల శాలరీ పర్ మంత్ చొప్పున ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 19,500 రూపాయల చొప్పున శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇంక్లూడింగ్ హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే అపాయింట్ అయినటువంటి క్యాండిడేట్ని జేఎన్పీపీలో కానీ ఎన్పిసిఐఎల్లో కానీ, అలాగే ఆ పర్టికులర్ రత్నగిరి జేఎన్పీపీ మెయిన్ ప్లాంట్ సైట్లో కానీ, లేదా మద్బాన్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ కంపెనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం మనకి జైతాపూర్లో ఉన్నటువంటి నేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కానీ లేదా ఎన్పిసిఐఎల్లో కానీ మనకి దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే 9th ఆగస్ట్ లోపు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారి యొక్క అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు, కానీ ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఈ టైపింగ్ టెస్ట్ అనేది పెట్టే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూపించాల్సి ఉంటుంది. అలాగే 1 సెట్ ఆఫ్ దీనికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ని కూడా మీరు చూపించాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి వారికి ఏ విధంగా ఇన్ఫామ్ చేస్తారు అంటే పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ లేదా అదర్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లేదా టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి ఇక్కడ క్లరికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఉంటుందని మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ హూ సక్సెస్ఫుల్లీ క్లియర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ షాల్ బీ కాల్డ్ ఆర్ అలౌడ్ ఫర్ అపియరింగ్ ది టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ హూ సక్సెస్ఫుల్లీ క్లియర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ షాల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నో ట్రేడ్ ఆర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి వేరే అదర్ సెలక్షన్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఏమీ ఉండదు. వీరికి సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లరికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తారో వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరికైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అవుతుందో వారికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైటు npcil.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసి అది ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఈ పర్టికులర్
జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. లయసన్ ఆఫీస్, జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, నియర్ రత్నగిరి రైల్వే స్టేషన్, రత్నగిరి 415639 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిలప్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికేషన్తో పాటు మీరు అప్డేట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ అదర్ మోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మీరు దీనికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. కింద మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి దీనికి సంబంధించినటువంటి యొక్క బ్లాంక్స్ అన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి ఆ విధంగా క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి పర్టికులర్ జైతాపూర్కి సంబంధించినటువంటి ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. పంపించినటువంటి వారిని ఈమెయిల్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ ఇంకా అదర్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు సంబంధించి ఇంటర్వ్యూకి అలాగే టైపింగ్ టెస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావడానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ అండ్ టైపింగ్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. దీనికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. 2 సంవత్సరాల పాటు దీనికి సంబంధించి మీరు ఇందులో పనిచేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.